ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సెకండ్ వన్డే మ్యాచ్లో టీమిండియా యంగ్ ఆటగాడు ఇషాన్ కిషన్ మళ్ళీ రెచ్చిపోయాడు. ఫస్ట్ వన్డేలో రెచ్చిపోయిన ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్తో ఆఫ్ఘనిస్తాన్కు చుక్కలు చూపించాడు. 79 బంతుల్లోనే 125 పరుగులు చేశాడు. 14 ఫోర్లు 7 భారీ సిక్సర్లతో తన స్ట్రైక్ రేట్ కూడా ఆల్మోస్ట్ 160 కావడం విశేషం. నిజానికి ఇది వన్డే ఫార్మాట్ అయినప్పటికీ ఇషాన్ కిషన్ మాత్రం T20 తరహాలో రెచ్చిపోయాడు. వచ్చిన బంతిని వచ్చినట్టుగానే బౌండరీకి తరలించాడు, స్టాండ్స్లోకి తరలించాడు. అంతేకాదు భారీ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి. 140 బంతుల్లోనే 224 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశారు. దీంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. అటు ఇషాన్ కిషన్ దాదాపు ఈ ఐపీఎల్ నుంచి తన ఫామ్ను కొనసాగిస్తూనే ఉన్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా తను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. ఈ విషయంపైనే ఇషాన్ కిషన్ బ్యాటింగ్పై స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆడమ్ గిల్క్రిస్ట్. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చూడచక్కని స్ట్రోక్స్తో ఆదరించాడని వ్యాఖ్యానించాడు. అతని బ్యాటింగ్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నా. దాదాపు ఐపీఎల్ టైం నుంచి అతను తన బ్యాటింగ్ను కంటిన్యూ చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ బాగా ఇంప్రూవ్ అయింది. ఖచ్చితంగా ఇతను బ్యాటింగ్ ఇలాగే కొనసాగితే, ఇలాగే ఆడితే టీమిండియాలో పర్మనెంట్గా ప్లేస్ సంపాదిస్తాడని వ్యాఖ్యానించాడు. ప్రతి మ్యాచ్లోనూ అవకాశం వచ్చిన సందర్భంలోనూ ఇషాన్ కిషన్ మంచి బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడని వ్యాఖ్యానించాడు.